అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసు మాట వినదు రెండవ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. ఫ్రెండ్స్, కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. బెడ్ మీద కూర్చొని అభిని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అర్జున్. అర్జున్ పొట్ట చుట్టూ కాలేసుకొని టెల్ స్టోరీ డాడీ అని అడుగుతాడు అభి. నవ్వుతూ మీ మమ్మ గురించి చెప్పనా అని అడుగుతాడు అర్జున్. అని అభి తల గుండ్రంగా తిప్పితే అర్జున్ అభి తల నిమురుతూ 2.5 సంవత్సరాల వెనక్కి వెళ్ళాడు. ఆరుషి కృష్ణవర్మ, రాధాకృష్ణవర్మ గారి వన్ అండ్ ఓన్లీ డాటర్. మీ తాతయ్య తెలుసా నీకు అని అడుగుతాడు అర్జున్. ఫోటోలలో చూసిన ఆ పిల్లాడు అని తల ఆడిస్తే అయిన వాళ్ళే మోసం చేసి మమ్మను మోసం చేశారు. ఒంటరిగా మిగిలిన భయపడలేదు. తన ఫాదర్కి ఇచ్చిన మాట కోసం, ఆశయం కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. చాలా ఫేస్ చేసింది. అప్పుడు మమ్మకు డాడీ స్ట్రెంత్ అయ్యాడు. మమ్మ సాడ్ను దూరం చేసి నవ్వుని తెచ్చాడు. నువ్వు వచ్చేసావు బంగారం. మమ్మలా నువ్వు కూడా స్ట్రాంగ్ బాయ్లా ఉండాలి, అర్థమైందా అని అర్జున్ అంటే అప్పటికే నిద్రపోతూ కనిపిస్తాడు బాబు. నుదుటి మీద జుట్టుని వెనక్కి సర్ది ముద్దిచ్చిన అర్జున్ బాబును బెడ్ మీద పడుకోబెట్టి స్టీవ్ను ఉంచి ఆరుషి ఉన్న గదిలోకి వెళ్ళి నర్సును వెళ్ళిపోమని ఆరుషి చేతిని పట్టుకొని ఎదురుగా కూర్చొని వేకప్ బేబీ, నిన్నిక మీదట ఒంటరిగా వదలను, ఐ లవ్ యూ సో మచ్ అరు అని కళ్ళు మూసుకున్న అతని కన్నీటి చుక్కలుగా ఆరుషి చేతి మీద పడితే మూసిన రెప్పల వెనుక 2.5 సంవత్సరాల క్రితం మొదటిసారి ఆరుషిని చూసిన దృశ్యం కళ్ళ ముందు మెదులుతుంది. హైదరాబాద్ రోడ్స్ రేస్ జరుగుతోంది. బడాబాబులు డబ్బులున్న వాళ్ళ కొడుకుల మధ్య జరుగుతుంటే అర్జున్ తన ఐడెంటిటీ హెల్మెట్ తో కవర్ చేశాడు. వైట్ టీషర్ట్, బ్లాక్ లెదర్ జాకెట్, 6 అడుగులకు ఎక్కువే ఉన్న హైట్ తో హ్యాండ్సమ్ హల్క్ గా ఉన్న అర్జున్ ఎంతసేపురా అని కౌశిక్ కు కాల్ చేశాడు. ఇక్కడే ఉన్నాను అర్జున్ సార్ అని కౌశిక్ వస్తే తన స్పోర్ట్స్ బైక్ ను స్టార్ట్ చేశాడు అర్జున్ ఒక ఫోటోని దొరికిన ది గ్రేట్ బిజినెస్ అండ్ బిలీనియర్ అర్జున్ దేవ్ వర్మ పర్సనల్ లైఫ్ అని సోషల్ మీడియా ఎత్తేస్తుందిరా అని అన్నాడు కౌశిక్. అది చూసుకోవడానికి నిన్ను ఇక్కడికి తోడుగా తెచ్చుకున్నది. నాకున్న ప్రెషర్కి ఇది కూడా లేకుంటే కష్టం. లైఫ్ అంటే రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే కాదు, ఫన్ కూడా అని గన్ షాట్ పేలగానే ముందుకు దూకించాడు అర్జున్. చెవులు పగిలిపోతే బైక్ సౌండ్స్ మధ్య హై స్పీడ్ తో దూసుకొని వెళ్తూ ఉంటే ముందున్న అర్జున్ని చూసిన కౌశిక్, నిన్నెవరు ఓడించగలరు అర్జున్ అని నవ్వుతూ చూస్తుంటే క్షణాల్లో వెనక నుంచి ఒక బైక్ దూసుకొని వెళ్తుంది. అందరి అటెన్షన్ అటు వలితే అర్జున్ బైక్ తో సమానంగా వెళ్తున్న ఆ బైక్ అర్జున్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఆ బైక్ నడుపుతున్నది ఆరుషి. గేర్ మారుస్తూ స్పీడ్ పెంచిన ఆమె చెయ్యి తగిలి హెల్మెట్ కిందకు పడిపోతే అర్జున్ ని చూస్తుంది ఆరుషి. అర్జున్ ఆ క్షణం హార్ట్ బీట్ పెరిగితే నడుము దాటిన కురులు గాలికి స్వేచ్ఛగా ఎగురుతూ ఆమె మొహాన్ని కొంచెం కొంచెంగా చూపిస్తోంది. కలువ రేకుల్లాంటి కళ్ళు, సన్నటి ముక్కు, అతని చూపును పట్టి ఉంచిన ఎర్రటి పెదాలు, అంతవరకు తను పోటీ పడింది ఒక అమ్మాయి దాన్ని గుర్తించిన అర్జున్ ఆరుషిని చూసి అదుపు తప్పిన మనసుతో బైక్ స్లో అయితే సెకండ్స్ తేడాతో విన్ అయిన ఆరుషి బైక్ ను సైడ్ కాపి అర్జున్ నవ్వుతూ చూస్తుంది. ఆమె పక్కనే బైక్ ఆపిన అర్జున్ నవ్వితే సొట్టలు పడిన ఆమె బుగ్గలను మైమర్చి చూస్తుంటే నైస్ ట్రై, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని అర్జున్ భుజం తట్టి మరీ వెనకాలే వస్తున్న బైక్స్ ను చూసి గుడితో ఫేస్ కవర్ చేసుకుని రయ్యమని వెళ్ళిపోతుంది ఆర్షి. వెళ్ళిన ఆర్షి వైపే అర్జున్ చూపు నిలిచిపోతే అర్జున్ ఎవర్రా నిన్నోడించింది, కనీసం ముఖదర్శనం చేసుకునే లోపే వెళ్ళిపోయాడా అని కౌశిక్ అంటాడు. సైడ్ స్మైల్ ఇచ్చిన అర్జున్ డోంట్ నో బట్ తెలుసుకోవాలి, పద వెళ్దామని బైక్ ను స్టార్ట్ చేసి అక్కడి నుంచి తానుండే మ్యాన్షన్ దారి పట్టాడు అర్జున్. ఇంటికి రాగానే సులోచన ఎదురుగా వచ్చి నాన్న అర్జున్ ఎక్కడికి వెళ్ళామని అడిగితే బైక్ రేస్ మామ్, డాడ్ ఎక్కడ అని అడుగుతాడు అర్జున్. గదిలో ఉన్నారు అర్జున్ అని సులోచన అంటే గుడ్ నైట్ మామ్ అని అర్జున్ పైకి వెళ్ళిపోతే కౌశిక్ కూడా గుడ్ నైట్ ఆంటీ అని గెస్ట్ రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయిన అర్జున్ షర్ట్ వేసుకుంటూ ఆరుషి తట్టిన భుజాన్ని నిమురుకొని హూ ఆర్ యూ, డిస్టర్బ్ చేశావని నవ్వుతూ అనుకుంటాడు అర్జున్. మరుసటి రోజు ఆఫీస్ కు ఫుల్ బ్లాక్ సూట్ లో రెడీ అయిన అర్జున్ కిందకొస్తే గుడ్ మార్నింగ్ నాన్న అని పలకరిస్తారు విశ్వనాథ్ గారు. గుడ్ మార్నింగ్ డాడ్ అని బ్రేక్ఫాస్ట్ కు కూర్చున్న అర్జున్ కౌశిక్ నువ్వు త్వరగా మీకు టైం లేదని విసుగ్గా మొహం పెడుతుంటాడు అర్జున్. బ్రేక్ఫాస్ట్ చేసి అర్జున్ కౌశిక్ తో కలిసి ఆఫీస్ దారి పడితే ఏవండి అర్జున్ కు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో కనుక్కోండని అంటుంది గట్టిగా. నన్ను ఇన్వాల్వ్ చేయకు సులోచన, నువ్వే కనుక్కో అని ఆయన కూడా వెళ్ళిపోతారు. సరిపోయింది, తండ్రి కొడుకులు ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతారు, నేను చూస్తానని అంటుంది సులోచన. 10 అంతస్తుల గాజు భవనం, ఇండియా మాత్రమే కాకుండా ఫారిన్ లో కూడా బ్రాంచెస్. ఆఫీస్కు వెళ్లిన అర్జున్ కు ఆరుషి రూపమే కళ్ళ ముందు మెదులుతుంటే వర్క్ మీద దృష్టి పెట్టడం కష్టమవుతుంది అతనికి. ఒక పెద్ద మ్యాన్షన్, ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ సాఫ్ట్వేర్ ఎండి గారు రాధాకృష్ణ గారు ఒక్కగానొక కూతురు ఆరుషి కృష్ణవర్మ. సార్ మీటింగ్ మొదలు పెడదామా, ఇప్పటికే లేట్ అయిందని బోర్డు మెంబర్స్ అసహనంగా ఉన్నారని ఆయన బావమర్ది మోహన్ అంటాడు. నా కూతురు వచ్చాక మీటింగ్ మొదలవుతుంది మోహన్ అని రాధాకృష్ణ గారు స్థిరంగా అంటే తెరుచుకున్న డోర్ కు అందరూ అటు చూస్తారు. బ్లాక్ ఫార్మల్స్ లో హై హీల్స్ తో యాటిట్యూడ్ గా వాక్ చేసుకుంటూ వచ్చిన ఆరుషి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అని నవ్వుతూ విష్ చేస్తుంది. కొందరు నవ్వి విషెస్ చెప్తే ఇంకొందరు ఆమె అందానికి ఫిదా అయి కోరికగా చూస్తున్నారు. తండ్రి పక్కన కుర్చీలో కూర్చున్న ఆరుషి మీటింగ్ స్టార్ట్ అయితే అందరి ముఖ కవలికలను గమనిస్తుంది.
మీటింగ్ కంప్లీట్ అయితే పైకి లేచిన ఆమె అందరినీ చూస్తూ ప్రాజెక్ట్ లీక్ అవ్వడానికి మీకు ఫీవర్‌గా ఇక్కడ బ్లాక్ షిప్స్ ఉన్నాయని నాకు బాగా తెలుసు. కానీ మీలో ఎవరు మా వెనుక నక్కలా గోతులు తీస్తున్నారో నాకు తెలియాలని సీరియస్‌గా అంటుంది ఆర్షి. 50 మంది పైనే ఉన్న మెంబర్స్‌లలో ముగ్గురికి చెమటలు పడితే, అమ్మా ఆర్షి వీళ్ళందరూ మన దగ్గర నమ్మకంగా కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారని అంటారు మోహన్ గారు. సైడ్ స్మైల్ ఇచ్చిన ఆరుషి, మనీ ఎవరినైనా మార్చేస్తుంది మావయ్య అని ముందుకు వెళ్లి ఒకతని కాలర్ పట్టుకుని తండ్రి కాళ్ళ దగ్గర పడేస్తుంది ఆరుషి. అందరూ షాక్‌తో చూస్తుంటే, యూ బాస్టర్డ్! అన్నం పెట్టిన కంపెనీకే ద్రోహం చేస్తుంటే చూస్తూ ఎలా ఉంటానని అనుకున్నావు మిస్టర్ మల్హోత్రా అని కోపంగా అంటుంది ఆరుషి. రాధాకృష్ణ గారు చీదరింపుగా చూస్తే, ఇతని షేర్స్‌ను క్లియర్ చేసేయండి. ఇక నుంచి ఈ ఆఫీస్ ఎంట్రన్స్‌లో కనిపించినా బయటికి లాగేయండి మావయ్య అని చెప్తుంది ఆరుషి కోపంగా. ఆ మల్హోత్రా అనే వ్యక్తి కూడా సొసైటీలో మంచి పేరు కలిగిన అతనే కావడంతో అవమానంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కూతురి తెలివికి, తెగింపుకి రాధాకృష్ణ గారి ఛాతీ గర్వంతో ముందుకు పొంగితే, మోహన్ బావ అని అంటారు. తను చెప్పింది చెయ్యి మోహన్ అని క్యాబిన్‌లోకి నడిస్తే, బ్లేజర్ విప్పిన ఆరుషి డోర్ క్లోజ్ చేసి రండి నాన్న అని చైర్మన్ చైర్‌లో కూర్చోబెట్టి జ్యూస్ గ్లాస్ ముందుంచి తాగండి నాన్న అని అంటుంది చిరునవ్వుతో. కూతుర్లో అమ్మను చూసుకుంటున్న రాధాకృష్ణ గారు నవ్వుతూ ఆరుషిని చూస్తుంటే తాగండి నాన్న అని జ్యూస్ గ్లాస్ ఆయన నోటి దగ్గర ఉంచి తానే తాగించిన ఆరుషి నాకు వర్క్ ఉంది మీరు రెస్ట్ తీసుకోండి నాన్న అని అంటుంది ఆరుషి. ఆరుషి చేతిని పట్టుకొని అమ్మా అని పిలుస్తారు భావోద్వేగంగా రాధాకృష్ణ గారు. ఆరుషి చూస్తూ మీ అమ్మలా ఉన్నానా నాన్న అని ఆరుషి నవ్వితే, అవును ఆరుషి మా అమ్మ కూడా ఇలాగే ఎవరికీ భయపడకుండా ఠీవీగా ఉండేవారు. ఆవిడతో మాట్లాడడానికి పెద్ద పెద్ద వాళ్ళు కూడా వణికేవారని రాధాకృష్ణ గారు ఆవేదనగా అంటారు. నవ్వుతూ ఆరుషి వెళ్ళిపోతే, నా తల్లి ఎప్పుడూ నా నమ్మకం పోగొట్టదని గర్వంగా అనుకుని చైర్మన్ విధులు నిర్వర్తించడం మొదలు పెడతారు రాధాకృష్ణ గారు. తమ క్యాబిన్‌కు వెళ్ళిన ఆరుషి కాసేపటికి స్టాఫ్ ఉన్న ఫ్లోర్‌కొస్తే అందరూ లేచి నిలబడతారు. డోంట్ నీడ్ ఇట్ టు గో బ్యాక్ టు యువర్ వర్క్స్ అని అందరిని గమనిస్తూ డౌట్‌గా అనిపించిన వాళ్ళని పాయింటౌట్ చేసి డీటెయిల్స్ కనుక్కోమని తన పీఏకి చెప్పి తన క్యాబిన్‌కి తిరిగి వెళ్ళిపోయి వర్క్ మీద దృష్టి పెడుతుంది ఆర్షి. ఆఫ్టర్‌నూన్ తండ్రికి దగ్గరుండి తినిపించిన ఆర్షి తను తింటుంటే తల్లి ఎల్లుండి మనం ఒక బిజినెస్ మీట్ అటెండ్ అవ్వాలి. ఆ రోజు మొత్తం నువ్వు నాకే ఇవ్వాలని అడుగుతారు రాధాకృష్ణ గారు. ష్యూర్ నాన్న టాబ్లెట్స్ వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకోండి. నాకు వర్క్ ఉందని బిజీ అయిన ఆర్షి నైట్ వరకు వర్క్ చేసి లాగౌట్ అయి అప్పటికే తండ్రిని పంపించేసిన ఆర్షి సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ రోడ్డెక్కుతుంది. వెనుక బైక్స్ ఫాలో అవుతుంటే చూసిన ఆమె కార్ స్లో చేస్తుంది. అదే రూట్లో వెళ్తున్న అర్జున్ ఆరుషి కార్ క్రాస్ చేసి వెళ్తే వెనుక వెళ్తున్న బైక్స్‌ను చూసిన అర్జున్ ఆ కార్‌లో ఉన్నది ఆరుషి అని తెలియకపోయినా ఏదైనా ప్రాబ్లమ్ ఏమో అని సెన్స్ చేసి కార్‌ను ఫాలో చేసి కొద్ది దూరం లాగిన కార్‌కు తను కూడా ఆపి గ్లాస్ డౌన్ చేసి చూశాడు. కార్ దిగిన ఆరుషి చేతులు కట్టుకొని చూస్తుంటే బైక్స్ ఆమె ముందు ఆగితే హాయ్ బేబీ అరేబియా గుర్రంలా ఉన్నావు. ఒక్క ఛాన్స్ ఇవ్వు నిన్ను బాగా సాటిస్ఫై చేస్తామనంటారు ఆ ముగ్గురిలో ఒకరు. ఓహ్! రియల్లీ? అని ఆరుషి అంటే పిల్ల పడుతోందిరా కిరణ్ ఇంకొకడు ఆరుషిని తక్కువ అంచనా వేసి భుజం మీద చెయ్యేశాడు. షార్ప్‌గా చూసిన ఆరుషి ఆ చేతిని గాల్లోనే పురితిప్పి విరిచి డోంట్ డేర్ టు టచ్ మీ అని కింద పడిన వాడి చేతి వేళ్ళను వేసుకున్న హీల్స్‌తో దయ లేకుండా తొక్కుతుంది. బ్లాక్ షర్ట్, ఇన్ షర్ట్‌లో ఉన్న అరుషిను అర్జున్ సైడ్ స్మైల్ ఇచ్చి హాట్ మిర్చి అని చూస్తుంటే, ఇంకో ఇద్దరు ఆమె మీదకొస్తారు. వాళ్ళ గూబలు వాయించి, విసుగ్గా చూసి హ్యాండ్స్ క్లీన్ చేసుకొని కారెక్కింది అర్షి. కారు వెళ్ళేంత వరకు చూసిన అర్జున్ వాళ్ళ దగ్గరికి నడిచి, ఏమన్నారు? ఆ అమ్మాయి అంతలా చితకబాదిందని సానుభూతిగా అడిగాడు అర్జున్. పిల్ల సూపర్‌గా ఉందని ట్రయల్ వేస్తే ఇలా జాలి లేకుండా కొట్టెళ్ళింది సార్. దాన్ని వదలనని వాడంటే, షూ వేసుకున్న కాలుతో తన్నిన అర్జున్ అది ఇదేంట్రా? అని ఇంకో దెబ్బ వేసి అంబులెన్స్‌కి కాల్ చేసి కార్ స్టార్ట్ చేసుకొని రివర్స్ చేసుకొని వెళ్ళిపోయాడు అర్జున్. వెళ్తున్నంత సేపు అతని కళ్ళ ముందు ఆరుషి రూపమే కనిపిస్తే బ్రేవ్ గర్ల్ అనుకున్నాడు. 2 రోజుల తర్వాత తండ్రితో కలిసి ఒక 5 స్టార్ హోటల్‌లో బిజినెస్ మీట్ కోసం వెళ్తుంది. అక్కడికి ఆల్మోస్ట్ బిజినెస్ టైకూన్స్ అందరూ వస్తే ఆమె కళ్ళు ఒకరి కోసమే వెతుకుతున్నాయి. తల్లి ఆరుషి బావ పిలుస్తున్నారు రామ్మా అని మోహన్ గారు పిలిస్తే మావయ్య ఏవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ అర్జున్ దేవ్ వర్మ గారు రాలేదని అడుగుతుంది ఆరుషి. అతను నీకు తెలుసా ఆరుషి అని మోహన్ గారు అనుమానంగా చూస్తూ అడిగితే బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ ఇండియా. ఎప్పుడు తను మన కంపెనీ పైనే నెంబర్ 1 పొజిషన్‌లో ఉంటుంది. అతడి గురించి విన్నాను మావయ్య. అందుకే అడిగాను. అంతకు మించి పర్సనల్‌గా అతన్ని నేనెప్పుడు చూడలేదని అంటుంది ఆరుషి. ఓహ్! అలాగా. సరేరా మా నాన్నగారు 4థ్ ఫ్లోర్‌లో ఉన్నారని మోహన్ అంటే సరే అని లిఫ్ట్ వైపు నడిచింది ఆరుషి. ఎవరో పిలిస్తే ఆరుషి నువ్వెళ్ళు తల్లి అని వెనక్కొచ్చేశాడు మోహన్. లిఫ్ట్ క్లోజ్ అవుతుంటే స్పీడ్‌గా ముందుకు నడిచిన ఆరుషి వేసుకున్న హీల్స్‌కు బయటకొచ్చినప్పుడు నిండుగా కట్టుకునే ఆమె చీర కట్టుకు స్లిప్ అయ్యి ముందుకి పడబోయింది. ఆమె భయంతో కళ్ళు మూసేస్తే ఒక చెయ్యి ఆమె నడుం చుట్టుకుంటే పడలేదన్న ధైర్యంతో కళ్ళు తెరిచి తలను పైకెత్తి చూసింది ఆరుషి.
వైట్ షర్ట్, ఫార్మల్ వేర్‌లో ఉన్న అర్జున్ ఆర్షిని చూస్తూ ఆర్ యూ ఓకే అని చిరునవ్వుతో అడుగుతాడు. అతని రూపానికి రెప్ప వేయకుండా చూస్తున్న ఆర్షికి ఆ కళ్ళు ఎక్కడో చూసినట్టు అనిపించి సరిగా నిల్చుంది. లిఫ్ట్ క్లోజ్ అయితే 4th ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసి సైడ్ స్మైల్ వదిలిన అర్జున్ ప్యాంట్ పాకెట్‌లో చేతులుంచుకొని చీరలో ఉన్న ఆమెను చూశాడు అర్జున్. ఎలిఫెంట్ కలర్ హ్యాండ్లూమ్ శారీలో ఎల్బో వర్కున్న హ్యాండ్స్, ఒక చేతిని కాస్ట్లీ వాచ్, మరొక చేతికి ప్లాటినం బ్రాస్లెట్, మెడలో చైన్, లూజ్‌గా నడుముని దాటిన వాల్యూమ్ వేవీ హెయిర్. చూడగానే మనసులో ముద్ర వేసుకున్న ఆమె రూపానికి అర్జున్ ఆర్షిని చూశాడు. ఆర్షి కూడా వైట్ షర్ట్, ఫిట్ బాడీతో ఉన్న అర్జున్‌నే చూస్తూ అతనికి పాదాలకున్న గూచీ షూను చూసి అతను తనని చూడగానే కంగారుగా మొహం తిప్పేసింది. లిఫ్ట్ తెరుచుకునే వరకు ఇద్దరూ చూపులతోనే వేల భాషలు చెప్పుకుంటే తెరుచుకున్న డోర్‌కు చేతిని ముందుకు పెట్టి చూపించాడు అర్జున్. అతన్ని చూస్తూ ముందుకు వెళ్ళిపోయిన ఆర్షి వాష్‌రూమ్‌కి వెళ్ళిపోయింది. నవ్వుకుంటూ ముందుకు నడిచాడు అర్జున్. ఎదురుగా ఉన్న అద్దంలో తనని తాను చూసుకుంటూ ఎందుకు అతన్ని చూడగానే నాకు బాగా దగ్గర వ్యక్తిలా అనిపించాడు. ఎందుకు నా హార్ట్ ఇంత వేగంగా కొట్టుకుంటోంది. మనసుకి ఏదో కొత్త అనుభూతి కలుగుతోంది. తెలియకుండానే నా పెదాల్లో నవ్వు చేరుతోంది. ఎవరతను అని ఆలోచనల మధ్య తండ్రి నుండి కాల్ రావడంతో వస్తున్నాను నాన్న అని కాల్ కట్ చేసి ఉఫ్ అని డీప్ బ్రీత్ తీసుకున్న ఆర్షి సింగిల్ పళ్ళు మీద వదిలిన పళ్ళుకి నడుము దగ్గర పక్కకు జరిపి చూసుకుంది ఆర్షి. చేతి వేళ్ళ అచ్చులు తేలి కనిపిస్తుంటే అతని చేతులు మరీ మొరటుగా ఉన్నాయి అని అనుకున్న ఆమె రాయల్‌గా వాక్ చేసుకుంటూ వెళ్ళింది. ఫోటోగ్రాఫర్స్ తమ కెమెరాలకు పని చెప్తే తండ్రి దగ్గరికి నడిచిన ఆరుషి సారీ నాన్నగారు లేట్ అయ్యిందని అంటుంది ఆరుషి. బయట గౌరవంగా పిలిచే ఆమెను చూస్తూ మిస్టర్ అర్జున్, షీ ఈజ్ మై డాటర్ ఆరుషి అండ్ నా ఆస్తికే కాదు ఆశయాలకు కూడా వారసురాలని గొప్పగా పరిచయం చేస్తారు రాధాకృష్ణ గారు. హలో, నైస్ టు మీట్ యూ మిస్ ఆరుషి అని నవ్వుతూ అర్జున్ చేతిని ముందుకు చాపితే మొదటిసారి ఆమె గుండె ఆగి కొట్టుకుంటున్న ఫీలింగ్‌కు సూటిగా అర్జున్‌ని చూడలేక ఇతనేనా అర్జున్ అని మనసులో అనుకుని ప్లెజర్ టు మీట్ యూ మిస్టర్ అర్జున్ అని నవ్వుతుంది ఆర్షి. అతని చేతిలో సగానికి ఇమిడిన ఆమె చేతికి పువ్వులను తాకిన ఫీలింగ్ రావడంతో షేక్ హ్యాండ్ ఇచ్చి వదిలాడు అర్జున్. అతని చూపు ఆమె సొట్టబుగ్గలపై నిలిస్తే సార్ వన్ పోజ్ అని మీడియా గోల చేస్తుంది. రాధాకృష్ణ గారికి అర్జున్ ఇటు నిలబడితే ఆర్షి అటు నిలబడి నవ్వితే ఫోటోస్ మోత మోగిస్తారు మీడియా మిత్రులు. మీడియాను సెక్యూరిటీ ఇచ్చిన టైం అయిపోయిందని బయటికి పంపిస్తే రాధాకృష్ణ గారు డిన్నర్ చేద్దామని అర్జున్‌ని పిలిచి బిజినెస్ విషయాలు మాట్లాడుతుంటే ప్లేట్‌లో స్పూన్‌తో ముగ్గులు వేస్తున్న ఆర్షి ఎన్నిసార్లు అర్జున్‌ని చూసిందో ఆమెకు కూడా తెలియదు. మాటల మధ్య రాధాకృష్ణ గారు అర్జున్ విశ్వ ఎలా ఉన్నాడని అడిగితే హి ఈజ్ ఫైన్, మీరు ఆయన ఫ్రెండ్స్ అని చెప్తుంటారు అంకుల్ అని అంటాడు అర్జున్. రాధాకృష్ణ గారు నవ్వితే ఆర్షి వైపు చూస్తూ వెల్, మీ అమ్మాయికి మాట్లాడడం రాదనుకుంటా అని అంటాడు అర్జున్. ఆ మాటకు చురుగ్గా చూసిన ఆర్షికి సూదంటే అతని చూపులు గుచ్చుకుంటే స్ట్రేంజర్స్‌తో మాట్లాడడం రాదని చెప్పండి అని అంటుంది ఆర్షి. సైడ్ స్మైల్ ఇచ్చిన అర్జున్ నేను స్ట్రేంజర్ అనుకోవట్లేదని అంటాడు. ఆ మాటకి చురుగ్గా చూసిన ఆర్షి ఐ యామ్ లీవింగ్ నాన్నగారు అని అంటుంది టైం చూసి. సరే తల్లి నీ ఇష్టం అమ్మ చూస్తూ ఉంటుంది. వెళ్ళు నేను మోహన్ కలిసొస్తామని రాధాకృష్ణ గారంటే ఆరుషి అర్జున్‌ని చూస్తూ వెళ్ళిపోతుంది. అర్జున్ కూడా పైకి లేచి బ్లేజర్ కిందకు లాక్కొని నేనింక వెళ్తాను అంకుల్. ఇట్స్ ఎ ప్లెజర్ టు మీట్ యూ. మీకు కుదిరితే డాడ్ మిమ్మల్ని మీ ఫ్యామిలీ డిన్నర్‌కి రమ్మని ఇన్వైట్ చేశారని అంటాడు అర్జున్. ష్యూర్ ఒకరోజు వస్తాను తప్పకుండా అర్జున్ అని అర్జున్ భుజం తట్టి నిన్ను చూసిన ప్రతిసారి ఎందుకో తెలియదు కానీ నా మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది అర్జున్ అని అంటారు రాధాకృష్ణ గారు. ఇప్పుడే మీ అమ్మాయి స్ట్రేంజర్ అంది అంకుల్ అని అర్జున్ నవ్వితే తప్పుగా అనుకోకు అర్జున్. ఆరుషి అంతా మా అమ్మ వ్యక్తిత్వంతో పెరిగింది. నాకు తనని కూతురు కన్నా మా అమ్మగా చెప్పుకోవడం గర్వంగా అనిపిస్తుంది. అందరిలా పబ్స్, ట్రిప్స్, ఫ్రీడమ్ అని కాకుండా కంపెనీ రన్ చేస్తూ కష్టపడుతూ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటోంది నా కూతురు. షీ సో బ్రిలియంట్ అని రాధాకృష్ణ గారు కూతురు గురించి గొప్పగా చెప్తారు. సన్నగా నవ్విన అర్జున్ మీట్ యూ అగైన్ అంకుల్ అని ముందుకు వెళ్ళిపోయాడు. అతను కార్ దగ్గరికి నడవగానే స్టీవ్ డోర్ ఓపెన్ చేస్తాడు. బ్యాక్ సీట్‌లో కూర్చున్న అర్జున్ ఆర్షి గురించి ఆలోచిస్తూ తనలో తనే నవ్వుకుంటుంటే ఏమైంది బాస్ అని అడుగుతాడతడు. స్టీవ్ నథింగ్ స్టార్ట్ చెయ్ అని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న అతనికి ఇందాక ఆరుషి నడుము తాకడం గుర్తొచ్చి కుడి చేతిని చూసుకొని ఇంకా ఆమె నుంచి వచ్చే పరిమళం అతన్ని విడవకుంటే సన్నగా నవ్వుకున్నాడు. మరో 3 రోజుల తర్వాత తల్లి బలవంతాన గుడికి వెళ్ళాడు అర్జున్. వీఐపీ దర్శనం వద్దని క్యూలో వెళ్ళిన సులోచన దేవుడు ముందు అందరూ సామాన్యులే అర్జున్ వెయిట్ చేయకన్నా అని అంటుంది సులోచన. సరే మామ్ త్వరగా వచ్చేయ్ అని కాల్ మాట్లాడుకుంటూ సైడ్‌కు వెళ్ళిన అర్జున్‌కి చల్లటి పవనం గిలిగింత పెడితే కాల్ కంటిన్యూ చేస్తూనే వెనక్కి తిరిగి చూశాడు.
కోనేటి నుంచి తడిచిన కలువ పువ్వులా బయటకొస్తుంది ఆర్షి. అర్జున్ హార్ట్ బీట్ రైజ్ అయితే ఆమెనే చూస్తున్నాడు. హాఫ్ శారీలో నిండుగా తడిచిన ఆమె ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకొస్తుంటే కార్నర్‌లో నిలబడుతున్న అర్జున్ ఆరుషిని రెప్ప వేయకుండా మైమరిచిపోయి చూస్తుంటాడు. మొహం మీద నుంచి ముచ్చల్లా నీటి బిందువులు జారుతుంటే ఒంటికంటుకున్న ఊనికి నడుముకున్న సన్నటి హిప్ చైన్ తళుక్కుమని మెరుస్తూ కనిపిస్తే ఉఫ్! ఈ అమ్మాయి నన్నేదో చేసే వరకు వదిలెళ్ళలేదని కాల్ కట్ చేసి చూస్తున్నాడు అర్జున్. ఏయ్ ఆరుషి త్వరగా రా అని తల్లి ఉమ తొందర చేస్తుంటే వస్తున్నానమ్మా అని అంటూ తడిచిన బట్టల్లో ఇబ్బందిగా అడుగులు వేసుకుంటూ వెళ్తుంది ఆరుషి. ప్రదక్షిణలు మొదలుపెట్టిన ఆరుషి శ్రద్ధగా గర్భగుడిలోకి నడిచి భక్తిగా చేతులు జోడించి స్వామి, మా నాన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు నీకు నేను మొక్కిన మొక్కు తీర్చేశాను. మా నాన్న కొన్ని వేల మందికి అన్నం పెడుతున్నారు. ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా ఉండేలా చూడని మొక్కి కళ్ళు తెరిచిన ఆరుషి తననే చూస్తున్న సులోచనను చూసి కనుబొమలు ముడేసి ఏంటండి అలా చూస్తున్నారని అడుగుతుంది ఆరుషి. ఏం లేదమ్మా. పోతపోసిన బంగారు బొమ్మలా ముచ్చటగా కనిపిస్తే చూశాను. తప్పుగా అనుకోకమ్మా. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. కానీ దేవుడు నాకు కొడుకునిచ్చాడని అంటుంది సులోచన. ఓహ్! అలాగా. డోంట్ వర్రీ. మీ అబ్బాయికి పెళ్ళైతే మీకు కోడలొస్తుంది గదా! అప్పుడు మీ సరదా తీర్చుకోండని నవ్వుతూ చెప్పిన ఆర్షి పంతులు గారిచ్చిన హారతిని కళ్ళకద్దుకొని, కుంకుమ పెట్టుకొని తల్లి దగ్గరికి నడిచింది ఆరుషి. వెళ్ళిన ఆరుషిని చూస్తున్న సులోచన గారిని చూసిన పూజారి గారు, అమ్మా సులోచన హారతి తీసుకో తల్లి అని అంటారు ఆ వయసు మీరిన పూజారి గారు. హారతి తీసుకొని పరిచయం ఉండడంతో పూజారి గారు, ఆ అమ్మాయి మీకు తెలుసా? ఎంత పద్ధతిగా ఉందని అంటుంది సులోచన. తన రాధాకృష్ణ గారి ఏకైక కుమార్తె అమ్మ. పేరు ఆరుషి. కోట్ల ఆస్తి, బోలెడు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తండ్రికి ఆరోగ్యం మెరుగుపడితే మొక్కు తీర్చుకోవడానికి వచ్చిందని చెప్తారు పూజారి గారు. దీపాలు వెలిగించమని తల్లి ప్రమిదలలోకి నూనె పోస్తూ ఉంటే దీపాలు వెలిగించి అక్కడే చీకటి పడే వరకు ఉండిపోతుంది ఆర్షి. ఆర్షిని ఒకసారి చూసి మొబైల్‌తో ఫోటో తీసుకొని గార్జియస్ బేబీ నవ్వుకుంటూ లోపలికి నడిచి వెళ్దామా మామ్ అని అంటాడు అర్జున్. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.